హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే తిరుపతి వ్లాగ్ అండి. నేను ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళాను, చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీ మూమెంట్స్ ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అలానే నాకు ట్రైన్ జర్నీ కూడా ఫస్ట్ టైం అండి. ట్రైన్ జర్నీ కూడా సూపర్ అనిపించింది. ట్రైన్లో వెళ్తుంటే అలా విండో పక్కన కూర్చొని బయట క్లైమేట్ని చూస్తుంటే సూపర్గా ఉందండి. అక్కడక్కడ మధ్యలో ట్రైన్స్ ఆపారండి. ఆ ఖాళీ సమయంలో ట్రైన్స్ దిగి వీడియోస్ తీశాను. నేనేనండి హాయ్ చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి. నేను ఇప్పటి వరకు వీడియోస్లో కనిపించలేదు, ఫస్ట్ టైం కనిపిస్తున్నా. ఇక వీడియోస్లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తాను. మనం తిరుపతి వచ్చేసాం. చూడండి ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారో. మేము మార్నింగ్ 8 కల్లా ట్రైన్ దిగాము. మనం స్టేషన్ నుండి బయటికి రాగానే మనకు ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఆ బస్సులో అలిపిరి మెట్ల మార్గం వరకు వెళ్ళాము. మనం ప్రజెంట్ తిరుపతి నుండి తిరుమల అయితే వెళ్తున్నాం. అది కూడా అలిపిరి మెట్ల మార్గము, కాలినడకన నడుచుకుంటూ. అయితే ఈ అలిపిరి మెట్ల దూరం 14 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే 3550 స్టెప్స్ ఉంటాయి. తిరుమలకి వెళ్ళాలంటే మనం నార్మల్ బస్సులో వెళ్తే కొండపైకి ఒక పర్సన్కి 90 రూపీస్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళాలంటే 2 దారులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి శ్రీవారి మెట్లు, రెండవది అలిపిరి మెట్లు. మనమైతే అలిపిరి మెట్లు ఎక్కి వెళ్దామండి. ఇక్కడ మనకి స్టార్టింగ్ లోనే లెఫ్ట్ సైడ్ లాకర్స్ ఉంటాయి. మీ బ్యాగులు, లగేజీలు అన్ని ఇక్కడ పెట్టేసుకొని మీకు ఇంపార్టెంట్ వస్తువులు ఉంటే అవి మీతో తీసుకొని వెళ్ళండి. లగేజ్ తీసుకుంటే స్టెప్స్ ఎక్కలేమండి, మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అలిపిరి మెట్టు ఎక్కాలంటే అలిపిరి మెట్టు ఏంటంటే మొత్తం 7 కొండలు ఎక్కి దిగాలి, చాలా టైం పడుతుంది. కాబట్టి మీకు అవసరమైన వస్తువులే తీసుకెళ్ళండి పైకి వెళ్ళేటప్పుడు. మీకు ఇక్కడ దారి మధ్యలోనే కొబ్బరికాయ, ఫ్లవర్స్ అవి ఇట్లా ఇస్తారు, అంటే అవి మనం కొనాలి. ఈ స్టార్టింగ్ మెట్టు ఎక్కేటప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టి మనసులో మన కోరికలు ఉంటే ఇక్కడ చెప్పుకొని స్టెప్స్ ఎక్కుతారు. ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కదా, అందుకని ఇక్కడ మన కోరికలు కోరుకొని పైకి ఎక్కాలి. అలా ఎక్కితే మన మనసులో కోరిక త్వరగా నెరవేరుతుంది. స్టార్టింగ్ లో పాదాల మండపం ఉంటుంది. ఇక్కడికి రాగానే ఇదే తిరుమల అన్నట్టు ఫీల్ అవుతాము. దీని లెఫ్ట్ సైడ్ వెళ్తే పక్కనే గోపూజ మండపం ఉంది. మేము వీడియోస్ తీస్తుంటే అక్కడ వాళ్ళు తీయొద్దని చెప్పారు, అందుకని మేము తీయకుండా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము. ఇలా నడుచుకుంటూ వెళ్తే రాజగోపురం వస్తుంది. ఇదే ప్రథమ గోపురం. ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ బ్యాగ్స్ అన్ని చెక్ చేసి మనల్ని లోపల పంపిస్తారు. దాని నుండి స్టెప్స్ ఎక్కి గాలిగోపురం వరకు వచ్చేసాం. గాలిగోపురం అంటే ఎందుకు అందరూ ఊపిరి పీల్చుకుంటారంటే ఇక్కడ వరకు మెట్లు చాలా కష్టంగా ఉంటాయి. ఇదంతా ఒకటే కొండ ఇప్పటి వరకు మనం ఎక్కింది. ఇక్కడ నుండి ఇంకా 6 కొండలు ఉంటాయి. ఆ 6 కొండలు చాలా సింపుల్ గా ఎక్కి వెళ్ళొచ్చు. ఈ గాలిగోపురం నైట్ టైంలో తిరుపతిలో మనం ఎక్కడి నుండి చూసినా ఈ గాలిగోపురం కనిపిస్తుంది. కృష్ణనామాలతో ఉంది. గోపురం మీరు చూసే ఉంటారు.
చాలా మంది భక్తులు ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్తారు. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అందరు ఇక్కడ ప్రశాంతంగా నచ్చిన ఫుడ్ తినేసి వెళ్తారు. వాటర్, వాష్రూమ్స్ మనకన్నీ అవైలబుల్లోనే ఉంటాయి. ఇక్కడ నుండి ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడక్కడ ఇలాంటి చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. ఇవన్నీ కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు. అందుకే మీరు వచ్చేటప్పుడు కింద నుండే ఏమైనా తినడానికి తెచ్చుకుంటే బెటర్. చాలా దూరం నడిచిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఘాట్ రోడ్ పక్కనే. యాక్సిడెంట్స్ ఎక్కువ అవ్వకుండా ఉండడానికి ఆంజనేయ స్వామి తోడుగా ఉండాలని ఆంజనేయ స్వామి టెంపుల్ నిర్మించారు. ఇక్కడ నుండి అయితే మనకి ఫుడ్ ఐటమ్ ఏమి ఉండవు. ఏమైనా తీసుకుంటే ఇక్కడ తీసుకోవాలి. మీకు కొంచెం ముందుకు రాగానే కొన్ని యానిమల్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి మనకి చిన్న చిన్న జంతువులు కనిపిస్తాయి. జింక, ఉడత, అడవి పందులు కానీ కొన్ని నేమ్స్ కూడా తెలియదు కానీ కొన్ని అయితే జంతువులు ఉన్నాయి. వాటికి మనం ఎటువంటి ఫుడ్ పెట్టకూడదు. అలానే నడిచే దారి నుండి పక్కకు వెళ్ళకూడదు. చాలా మంది భక్తులు ఏంటంటే ఫొటోస్ కోసం యానిమల్స్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే ఏదైనా యానిమల్ వచ్చి దాడి చేయొచ్చు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుండి యానిమల్స్ ఏమి ఉండవు. అంతా కూడా ఘాట్ రోడ్ జర్నీనే ఉంటుంది. ఒక పక్క వెహికల్స్ వెళ్తాయి, ఒక పక్క మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మనం వెళ్ళే దారిలో రోడ్డు పక్కనే లోయలు ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుందండి వ్యూ. ఎక్కువ మంది భక్తులు ఏంటంటే ఆఫ్టర్నూన్ వెళ్ళరండి, మార్నింగ్ టైంలోనే నడుచుకుంటూ వెళ్తారు. ఆఫ్టర్నూన్ అంటే ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ ఘాట్ రోడ్లో నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళు చాలా మంది భక్తులు మార్నింగే వెళ్తారు. ఇక్కడ చూడండి కొండ మధ్యలో దారి ఉంటుంది. ఈ కొండ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ మనం రోడ్ అయితే క్రాస్ చేయాలి. కనిపిస్తుంది కదా, అదే మోకాల పర్వతం.
సో ఇక్కడ కూడా మనం కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మోకాల పర్వతం ఎక్కొచ్చు. ఈ మోకాల పర్వతం దగ్గర బయట మనకి తినడానికి టీ స్టాల్స్, తాగడానికి కోకోనట్ వాటర్ అలా ఉన్నాయండి. ఈ మోకాల పర్వతం దగ్గర భక్తులు మోకాలతో ఎక్కుతున్నారు. చూడండి ఇలా ఎలా ఎక్కుతున్నారో. నేనైతే 5 స్టెప్స్ ఎక్కానండి మోకాళ్ళతోటి. ఫైనల్గా మనం తిరుమల వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక ఏం చేయాలంటే మన దగ్గర ఏమన్నా పసుపు, కుంకం, కొబ్బరికాయ, కర్పూరం అలాంటి ఏమన్నా ఉంటే అన్నీ ఇక్కడే పెట్టేసేయాలండి. దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళాలండి. దీనికి స్టార్టింగ్ లో మన బ్యాగ్స్ ఇచ్చాం కదా కౌంటర్ దగ్గర, వాళ్ళు మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ఈ కౌంటర్ లో ఇస్తే మన బ్యాగ్స్ ఇక్కడ ఇచ్చేస్తారు. ఇక రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళాము. మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి. మాకైతే దర్శనానికి 33 hours పట్టింది. మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ ని రూమ్స్ లోనే పెట్టేసి వెళ్ళాము. అందువల్ల వీడియో తీయలేదు. దర్శనానికి ఈవినింగ్ 4కి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే నైట్ 12కి దర్శనం అయింది. దేవుడిని దర్శించుకొని రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం కొండ మీద చూడాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి. అవి చూసేద్దాం. అవి ఏంటంటే శ్రీవారి పాదాలు, పాప వినాశనం, పలి హనుమాన్ మందిరం, ఇలాంటి ప్లేసులు కొండ మీద ఉన్నాయి. సో అవి మొత్తం తిరగడానికి మనకు బస్సులు అవైలబుల్ లో ఉంటాయి. టికెట్ వచ్చేసరికి పర్సన్ కి 120 రూపీస్. అవి చూడడానికి మనకైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు టైం పడుతుంది. ఇక్కడున్న ప్లేస్ అన్నిటిలో జపాలి హనుమాన్ మందిరం విజిట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. బస్సులో కాకుండా షేరింగ్ కార్స్ లో వెళ్లే వాళ్ళు ఈ జపాలి హనుమాన్ మందిరం విజిట్ చేయడానికి కుదరదు. అందుకే నా ప్రియారిటీ ఏంటంటే బస్సులో వెళ్ళమనే చెప్తాను. మీరు ఎక్కడ నుండి అయినా బస్సు ఎక్కొచ్చు, ఎక్కడైనా దిగొచ్చు. మీరు ఎంతసేపు అయినా మీకు నచ్చిన ప్లేస్ లో ఉండొచ్చు. బస్సు వస్తే ఆ బస్సు ఎక్కేసి రావచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. మీరు ఎన్నిసార్లు అయినా తిరగొచ్చు.
మేమైతే ఫస్ట్ పాప వినాశనం విజిట్ చేస్తున్నాం. ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా దూరం నడుస్తున్నా అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం షాప్స్ ఉంటాయి. ఇలా ముందుకు వచ్చి ఈ స్టెప్స్ దిగాక మనకు పాప వినాశనం కనిపిస్తుంది. చూస్తున్నారు కదా వాటర్ ఇక్కడ పైనుండి కిందకి ఎలా ఫ్లో అవుతున్నాయో. ఈ వాటర్లో స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయేమో అని భక్తుల నమ్మకం. స్నానం చేయడం కుదరని వాళ్ళు తల మీద నీళ్ళు చల్లుకున్నా ఓకే అన్నమాట. ఇక్కడ గంగాదేవి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ అయితే వీడియోస్ తీసుకుంటే వద్దన్నారు, అందుకని మీకు చూపించలేకపోతున్నా. చూస్తున్నారు కదా ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. కొందరు స్నానం చేస్తున్నారు, కొందరు తల మీద నీళ్ళు చల్లుకుంటున్నారు. అది మీ చాయిస్. నెక్స్ట్ మనం వెళ్తున్న ప్లేస్ ఆకాశగంగా. ఇక్కడ కూడా అంతే, కొంచెం దూరం నడవలసి ఉంటుంది. ప్రతి చోట షాప్స్ అయితే ఉంటాయి. సీజన్ బట్టి అలాగే టైమింగ్ని బట్టి క్రౌడ్ అనేది ఉంటుంది.
ఇదే ఆకాశ గంగా. ఇక్కడ వాటర్ ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటాయి. సీజన్ బట్టి ఫ్లోలో తేడా ఉంటుంది. ఈ వాటర్ని కూడా మన తలపై చల్లుకోవచ్చు, అలానే తాగొచ్చు కూడా. ఇక్కడ మనం విజిట్ చేసే ప్రతి ప్లేస్కి ఒక హిస్టరీ ఉంటుంది. నేనైతే నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. థర్డ్ ప్లేస్ వచ్చేసి జపాలి హనుమాన్ మందిర్. ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా స్టెప్స్ ఉంటాయి. పెద్దవాళ్ళు అయితే కొంచెం ఓపిక చేసుకొని ఎక్కాలి. మనం పార్కింగ్ నుండి టెంపుల్ రీచ్ అవ్వడానికి 25 మినిట్స్ పడుతుంది. చూసారా, ఈ ప్లేస్లో అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. చూస్తున్నారు కదా, మొత్తం అడవి మధ్యలో స్టెప్స్ ఉన్నాయి. సగం దూరం వరకు స్టెప్స్ ఎక్కాలి, సగం దూరం స్టెప్స్ దిగాలి. ఇక్కడ మాత్రం ఎక్కువ మంకీస్ ఉన్నాయి. ఈ మంకీస్ చూడండి నా చున్నీని ఎలా లాగుతున్నాయో, నాకు చాలా భయం వేసింది. అలానే ఉడతలు కూడా చాలా ఉన్నాయి.
ఆల్మోస్ట్ మనం టెంపుల్కి రీచ్ అయ్యాము. చూస్తున్నారు కదా శ్రీ జపాలి హనుమాన్ మందిర్. ఈ టెంపుల్ ముందే ఒక కోనేరు కూడా ఉంది. దీన్ని రామగుండం అని పిలుస్తారు. అలానే టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక చెరువు ఉంటుంది. సీతాదేవి స్నానం చేశారని చెప్తున్నారు. సీతాగుండం అని పిలుస్తారు. చాలా మంది అక్కడికి వెళ్ళరు. అక్కడ మొత్తం ఫారెస్ట్ లా ఉంటుంది. అందుకే నేను కూడా అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ జపాలి మహర్షి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేశారంట. తన తపస్సుకు మెచ్చి ఆంజనేయ స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిశారు. అందుకే ఈ ప్లేస్ కు జపాలి తీర్థం అనే పేరు వచ్చింది. టెంపుల్ మొత్తం గోల్డ్ కలర్ లో చాలా అద్భుతంగా ఉంది. టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ 2 రూపీస్. అలానే టెంపుల్ లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నాట్ అలౌడ్. ఇక్కడ ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ మనం చూడాల్సిన ప్లేస్ వేణుగోపాల స్వామి టెంపుల్. ఇదే వేణుగోపాల స్వామి టెంపుల్ ఎంట్రీ. మీకు ప్రతి టెంపుల్ దగ్గర ఇలాంటి షాప్స్ ఉంటాయి. ఈ టెంపుల్కి ఎంట్రీ టికెట్ అయితే 5 రూపీస్. ఈ టెంపుల్ దగ్గర కూడా బయట నుండే వీడియోస్ తీసుకోవాలి. టెంపుల్ లోపల అయితే వీడియోస్ నాట్ అలౌడ్. వేణుగోపాల అంటే శ్రీకృష్ణుడు. తాను కూడా విష్ణుమూర్తి అవతారమే. తననే మనం ఇక్కడ దర్శించుకున్నాం. ఈ 4 ప్లేసులు మనం దర్శించుకున్న తర్వాత మళ్ళీ మనం టౌన్ లోపలికి వెళ్ళి వేరే బస్సు ఎక్కాలి. నెక్స్ట్ మనం శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్తున్నాం. మనమున్న ఈ కొండ పేరు నారాయణగిరి అంటారు. నారాయణ కోరిక మేరకు ఈ కొండకు నారాయణగిరి అనే పేరు పెట్టారు. వెంకటేశ్వర స్వామి భూమి మీద అడుగు పెట్టిన ఫస్ట్ ప్లేస్ ఇక్కడే అని చెప్తున్నారు. దానికి నిదర్శనం ఈ శ్రీవారి పాదాలు మొలిచారు. మనం వెళ్ళి ఇక్కడ ఒకసారి దర్శనం చేసుకుందాం. ఇక్కడ స్టెప్స్ అయితే 100 లోపే ఉంటాయి. పెద్దవాళ్ళైనా వచ్చు. మనకి సపోర్ట్ కి రాడ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు శ్రీవారి పాదాలు దర్శించుకున్నాం. మేము వెళ్ళినప్పుడైతే భక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడైతే వీడియోస్ కి ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు. అందుకే మేము మాక్సిమం విజువల్స్ చూపిస్తున్నాను. నెక్స్ట్ మనం చూడవలసిన ప్లేస్ శిలాతోరణం, చక్రతీర్థం. రెండు ఒకే చోట ఉంటాయి. ఫస్ట్ అయితే శిలాతోరణం ఉంటుంది, దాని తర్వాత చక్రతీర్థం ఉంటుంది. ఫస్ట్ మనం శిలాతోరణం చూద్దాం. ఈ శిలాతోరణం న్యాచురల్ గా ఏర్పడింది. దీన్ని రాక్ గార్డెన్ కూడా పిలుస్తారు. ఇక్కడ ఈ ప్లేస్ గురించి హిస్టరీ కూడా రాశారు.
చూస్తున్నారు కదా, ఇదే శిలాతోరణం. ఇక్కడ మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ సన్సెట్ అవుతుంది. అందుకే ఎక్కువసేపు ఇక్కడ లేను. 1918లో ఇక్కడ జరిగిన తవ్వకాల్లో ఇది బయటపడింది. ఇక్కడ ఉన్న స్టోన్స్ సుమారు 250 కోట్ల సంవత్సరాలు నాటివి అని చెప్తున్నారు. పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి మొదటి అడుగు శ్రీవారి పాదాల వద్ద మోపి ఈ శిలాతోరణం నుండే ఇప్పుడున్న గుడిలో స్వయంభుగా వెలిశారు అని చెప్తున్నారు. ఈ స్టోన్ ఒక చిన్న బర్డ్ పార్క్ ఉందండి. రకరకాల పక్షులు ఉన్నాయి. ఇదేనండి చక్రతీర్థానికి దారి. ఈ ప్లేస్ లో వెళ్ళడానికి కూడా స్టెప్స్ దిగాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న దాన్నే చక్రతీర్థం అంటారు. మనం ప్రజెంట్ వాటర్లో దిగడానికి కానీ నెత్తి మీద చల్లుకోవడానికి కానీ ఎలాంటి అవకాశం లేదు. విష్ణుమూర్తి వదిలిన చక్రం ద్వారా ఈ చక్రతీర్థం ఏర్పడిందని చెప్తున్నారు.
చక్ర తీర్థాన్ని దాటి కొంచెం ముందుకు వెళ్తే శివాలయం ఉంటుంది. ఇక్కడ కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్. ఇక్కడైతే 2 స్టోన్స్ ఉన్నాయి. ఎలా బ్యాలెన్స్ ఉన్నాయో మీరే చూడండి. ఈ ప్లేస్లన్నీ కవర్ చేసుకుని వెళ్ళాము. టెంపుల్ దగ్గరలోనే రంగమాంబ అన్నదాన ప్రసాద కేంద్రం ఉందండి. ఇక్కడికి వచ్చాము. చాలా మంది జనం ఉన్నారు. సీజన్ ని బట్టి రష్ లో చేంజ్ ఉంటుంది. ఇదేనండి రంగమాంబ అన్నదాన ప్రసాద కేంద్రం. ఇక మేము తినేసి హైదరాబాద్ బయలుదేరాము. మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.